వీఆర్ఓ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇద్దరు వ్యక్తులను మోసం చేసి 13 లక్షల రూపాయలు స్వాహా చేసిన సంఘటన కృష్ణా జిల్లా పెనుమలూరులో చోటు చేసుకుంది. ఈ కేసులో బాధితుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు 7 వ్యక్తులపై పోలీసులు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్. నేను 2019-20లో హైదరాబాద్లో జాబ్ చేసినప్పుడు శ్యామ్ అనే అతను పరిచయం అయ్యాడు. అతను తర్వాత నేను విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యి విజయవాడకు రావడం జరిగింది. వచ్చిన ఒక సంవత్సరం తర్వాత నాకు శ్యామ్ మళ్ళీ పరిచయం అయ్యి నాకు కాంటాక్ట్ అయ్యి ఇట్లా వీఆర్ఓ జాబ్ ఉంది చేస్తామని చెప్పి అడిగాడు. తర్వాత నాకు అతని ద్వారా కొంత అమౌంట్ అవుతుంది, అది ఇవ్వగలవా అని చెప్పి అది కూడా అడిగాడు. సరే అని చెప్పి ప్రొసీడ్ అవుదామని చెప్పి అన్న తర్వాత నాకు అతని ఫ్రెండ్ అనిల్ అనే అతను పరిచయం చేసి అతని ద్వారా నాకు అన్ని ప్రొసీజర్స్ అన్నీ ఎట్లా చేస్తారు అన్నీ చెప్పి నాకు చేయడం జరిగింది. తర్వాత అతని ద్వారా నాకు శ్యామ్ ఫ్రెండ్ అనిల్ ద్వారా నాకు ఒక జాయినింగ్ లెటరు, వీఆర్ఓ జాయినింగ్ లెటరు, తర్వాత జాయినింగ్ అయిన తర్వాత మన విజయవాడకి ట్రాన్స్ఫర్ అయినట్టు, తర్వాత జాయినింగ్ అయిపోయామని చెప్పి నాకు ఒక ఎస్ఆర్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది శ్యామ్ ద్వారా అనిల్ ద్వారా. ఈ ప్రాసెస్లో నాకు దగ్గర ఒక 7 లక్షల దాకా ఖర్చు అయింది. సో నేనే కాకుండా మా బామ్మర్ది యోసేపు కూడా తను కూడా అలాగే నమ్మించి మోసం చేసి వీఆర్ఏ జాబ్ ఇప్పిస్తానని చెప్పి తన దగ్గర కూడా ఒక 5 లక్షలు దాకా తీసుకోవడం జరిగింది సార్. ఈ ప్రాసెస్లో వీఆర్ఓ జాయినింగ్ అయిందని చెప్పిన తర్వాత నాకు అవన్గడ్డ పోస్టింగ్ ఇచ్చానని చెప్పి అవన్గడ్డకి వెళ్ళిన తర్వాత అవన్గడ్డలో వీఆర్లో నాగేశ్వరరావు గారి దగ్గర నాకు 6 నెలల వరకు ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. ఈ క్రమంలో నాకు వీఆర్ఓ ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో నాకు ఒక నెల 15,000 రూపాయల దాకా శాలరీ రూపంలో ఇవ్వడం కూడా జరిగింది. మా బామ్మది యేసేపు కూడా తనకు కూడా అలాగే ఒక వీఆర్ఓ దగ్గర తీసుకెళ్ళి జుజువరపు నా కోటేశ్వరరావు ఆయన దగ్గర ఒక 6 నెలల దాకా తను కూడా ట్రైనింగ్ పంపించారు. తర్వాత ఈ వీఆర్ఓ కాకుండా మా వీఆర్ఓ వీళ్ళ నాగేశ్వరరావు గారికి ఎట్లా అంటే అతని ఫ్రెండ్ పెడన మండలంలో వీఆర్ఓగా పనిచేస్తున్న స్టాలిన్ గారి ద్వారా పరిచయం అయ్యారు. వీళ్ళందరూ కలిసి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మా ఇద్దరి దగ్గర నుంచి దగ్గర 12 లక్షల రూపాయల దాకా వసూలు చేసి జాబ్ ఇప్పిస్తామని చెప్పి మోసం చేశారు. కేసు పెట్టాను సార్. మొన్న 3వ తారీఖు 4వ తారీఖు వచ్చి కేసు పెట్టడం జరిగింది సార్.